పోలీస్ వాళ్ళు వచ్చేసారు. జరగండి 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 జరగండి, ఆగండి ఆగండి, కాస్త ఆగండి. వినమ్మా, ఇలా చూడు, మీరందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలాగా? ఊరుకోండి, అమ్మాయిని ఎలా కాపాడగలం? అకీబ్ సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు వెంటనే క్లియర్ చేయి. నిశ్శబ్దంగా ఉండండి, ఏమవ్వదు. ఇలా చూడమ్మా, వీళ్ళిద్దరూ మీ అమ్మ నాన్నే కదా, వాళ్ళని ఒకసారి చూడు. నీకేమైనా జరిగితే వీళ్ళిద్దరూ బతుకుతారా? ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. నందు నందు అనే కదా వీళ్ళందరూ నిన్ను పిలుస్తారు. పోలీసుల మీద నమ్మకం లేదా? ఏమీ కాదు, అంతా మంచి జరుగుద్ది, కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. లేదు, నేను రావట్లేదు. వద్దు, నువ్వేం చేసుకోకు, మేము నీ దగ్గరికి రావట్లేదు. వదలండి, వదలండి నన్ను. నువ్వు ఆత్మహత్యయత్నం చేశావు. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోకుండా తనని వదిలేసి పారిపోయాడు సార్. పీటల మీద నుంచి వెళ్ళిపోయాడా? వాడి పేరేంటి? ఎక్కడుంటాడు వాడు? మహేంద్ర దుబే. అతడు దుబాయ్లో పనిచేస్తాడు. మా బంధువుల్లో మాకు ఇంకేం పరువు ఉంటుంది? అమ్మాయి చావాలనుకుంటుంటే మీకు మాత్రం మీ పరువే ముఖ్యమైపోయిందా? నీకు తెలుసా మీ ఆడాలతో వచ్చిన పెద్ద సమస్య ఏంటో? అవతలి వాళ్ళ తప్పును కూడా మీ మీద వేసుకుంటారు. పీటల మీద నుంచి లేచిపోవడం తప్పు కాదు. నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని చూసావు చూడు, ఇది చాలా పెద్ద తప్పు. థ్యాంక్ యూ సరైన సమయానికి వచ్చినందుకు. ఏమైంది అవస్థే? ఈ సమాజంలో మొదటి నుంచి అమ్మాయిల్నే దోషులుగా నిలబెడతారు. ఏదైనా చెప్పాలంటే తన మనసులో ప్రతి మాటని 100 సార్లు ఆలోచించి మాట్లాడుతుంది. ఇంకా దానికంటే బెస్ట్ సొల్యూషన్ ఇదే అవుతుంది, ఆత్మహత్య. వాట్? ఏమైంది అవస్థే? సార్, ఇంటి నుండి డబ్బు నగలు అన్నీ మాయమయ్యాయంట. మీ దగ్గర దుబాయ్ అడ్రస్ ఏమైనా ఉందా? పెళ్లికి తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు సార్, కానీ కార్డు మీద తన నెంబర్ రాసుంది. పెద్దగా ఏం లేవు. దుబాయ్లో నాకు చాలా మంచి జాబ్ ఉంది, నేను సెటిల్డ్, ఒక ఇల్లు కూడా కొన్నాను. ఇక ప్రశాంతంగా జీవిస్తున్నానంతే. ఇంకొక మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. కానీ మా అమ్మాయి డైవర్స్ తీసుకుంది. వినడానికి అదోలా ఉన్నా నాకు మాత్రం ఇది సౌభాగ్యంతో సమానం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందుకే ఈ జన్మలో ఈమె నాకు దొరికింది. మీరు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి చాలు. పెళ్లి కోసం కథలు చెప్పాడు, అది వాడు దుబాయ్లో పనిచేస్తున్నట్లు. అమ్మాయిని ఇంట్లో వాళ్ళని మెప్పించి పెళ్లి రోజున 6 లక్షల క్యాష్ మరియు నగలు తీసుకొని పారిపోయాడు. ఇది కేస్ ఆఫ్ ఫ్రాడ్. వాడి బండి నెంబర్ కానీ ఏదైనా మీకు గుర్తుందా? బండి నెంబర్ అయితే గుర్తులేదు. వైట్ కలర్ ఎస్యూవీ అది. మీ దగ్గర అబ్బాయి ఫోటో ఉందా? ఇలాంటి ఒక ఫ్రాడ్ కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. వాడేమో మీ సొమ్ము దోచుకుపోయాడు, నీ మనసుతో ఆడుకున్నాడు, నీ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అలాంటి వాడి కోసం నువ్వు ఏడవలసిన పని లేదు. చూడండి, ఇంటర్నెట్లో పరిచయం అయిన వాళ్ళని నమ్మి పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. వాడి చరిత్ర ఏంటో కూడా మనం ముందు తెలుసుకోవాలి. ఇలాంటి ఫ్రాడ్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎలకల లాంటి వాళ్ళు. కంప్యూటర్ నుంచి బయటకు వస్తారు, మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తారు, పనంతా అయిపోయిన తర్వాత అదే కంప్యూటర్లోకి వెళ్ళిపోతారు.
సార్ ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఇలాంటి ఒక ఫ్రాడ్ కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. వాడేమో మీ సొమ్ము దోచుకుపోయాడు, నీ మనసుతో ఆడుకున్నాడు, నీ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అలాంటి వాడి కోసం నువ్వు ఏడవలసిన పని లేదు. అమ్మా పూనం, నువ్వు నిన్న రాత్రి ఇంటికి రాలేదా? చూడండి, వచ్చానమ్మా, కానీ కేసులో చిన్న పని నుండి త్వరగా బయలుదేరిపోయా. నువ్వు పడుకున్నావు కదా, అందుకే నేను లేపలేదు. కానీ నువ్వు చేసే ఈ రాకపోకలు ఇంట్లో అంత మంచివి కావమ్మా. అమ్మా, నేను ఇలాంటి ఫ్రాడ్లు మీతో ఉన్నారు తర్వాత కదా, మాట్లాడతాను. వాళ్ళు ఎలకల్లాంటి ఉంటాను. వాళ్ళు. కంప్యూటర్ నుంచి బయటకు Sorry, వస్తున్న sir. నందిని ఇంట్లో ఏదైతే దొంగతనం జరిగిందో దాని గురించి సంబంధించిన ఫొటోస్ అన్ని బయటికి తీయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. వాడి వైట్ ఎస్యూవీ కార్, దాన్ని కూడా చెక్ చేయండి. ఎక్కడైతే పాత దొంగలించిన ఎస్యూవీ కార్లు ఉన్నాయో వాటి డీటెయిల్స్ నా టేబుల్ మీదకు ఉండాలి. ఇంకా ఇతను మహేంద్ర దూబే. ఇతని అడ్రస్ తెలుసుకోవాలి. నాకు తెలుసు ఈ అడ్రస్ కనుక్కోవడం అంత తేలిక కాదని. ఓకే సార్. సార్ ఏంటి అజిత్ బాబాయ్, మీరు వైర్లు అయిపోతున్నారు. సరే పోన్లేండి, ఇన్నాళ్ళు చేసిన సర్వీస్కి ఫలితం దక్కింది. ఇదిగోండి. ఇదేంటి? ధన్యవాదాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పటికైనా నిజం బయటపడే దొరుకుతుంది కదా. సరే, నేను మళ్ళీ చేస్తాను. నీ పేరు మీద ఉన్న ప్రేమ పత్రిక ఒకటి మా ఇంటి ముందు వదిలేశారు. దీని మీద ఊరు పేరు ఏమీ లేదే, నా పేరు మాత్రమే ఉంది. ముగ్గురు అడ్రస్లు వేరే వేరేగా ఉన్నాయి, కానీ ప్రింటింగ్ అడ్రస్ ఒకేలా ఉంది. ఆకే అవస్తే. సార్ మీరిద్దరు ఒక టీమ్గా వెళ్ళండి. ఇంకా వీళ్ళిద్దరి గురించి తెలుసుకోండి. సార్ ఇది వెడ్డింగ్ కార్డ్ సార్. ఎవరు పంపించారో తెలుసుకోండి. ఓకే ఓకే సార్, పద. అసలు ఎవరు పంపించారు? రుబీనా షేక్ అంటే మీరేనా? అవును మేడం, కానీ మేమైతే ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ గురించి మీతో మాట్లాడాలి. రూబీనా గారు, సికిందర్ నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. అయినా అతన్ని చూస్తే ఎవరు అనుకోరు అతను 42 ఏళ్ల వ్యక్తి అని. వయసే అంత ముఖ్యమైనదైతే ప్రేమకు వయసుతో అసలు సంబంధమే లేదు. సికిందర్ చేసే వృత్తి డాక్టర్. డెహ్రాడూన్లో అతనికి సొంత హాస్పిటల్ ఉంది. అంత బిజీగా ఉన్నప్పటికీ అదే పనిగా మా కోసం వచ్చేవాడు. చెప్పండి, ఇలాంటి వాడిని ప్రేమించకుండా మరింకెలాంటి వాడిని ప్రేమిస్తాం? సికిందర్ ఖాన్ సన్ ఆఫ్ అబ్దుల్ రజాక్ ఖాన్ని చేసుకోవడానికి కన్యగా నీకు ఇష్టమేనా అమ్మా? ఇష్టమే. ఇష్టమే. పెళ్లి తర్వాత అతను తన హాస్పిటల్ని నా పేరు మీదకి మార్చాడు. ఆ తర్వాత అతను డెహ్రాడూన్కి వెళ్ళిపోయాడు. ఇంకా మాతో చెప్పాడు ప్యాక్ చేసుకోమని. కొన్ని రోజుల తర్వాత వచ్చి నేను నాతో తీసుకెళ్తానని. కానీ కొన్ని రోజుల తర్వాత అతని నుండి ఫోన్ వచ్చింది. హలో రుబీనా, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నేను దారుణంగా ఇరుక్కుపోయాను. మీరేమంటున్నారు సికిందర్ గారు? మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? నాకు ఇన్వెస్టర్స్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. నన్ను ఫోన్లో అందరూ బెదిరిస్తున్నారు. హాస్పిటల్ మూతపడేలా ఉంది రుబీనా. నేను కొంత డబ్బు పోగేశాను, కానీ 60 లక్షలు దక్కుతుంది. లేదు, నా గురించి నాకు టెన్షన్ లేదు. టెన్షన్ దేని గురించి అంటే ఇక్కడ ఉండే మనుషుల పరిస్థితి ఏంటని. ఒకవేళ నువ్వు ఏదైనా చేయగలిగితే. మీరు మాత్రం అసలు కంగారు పడకండి. హాస్పిటల్కి నేనేం కానివ్వను. సమయం వృధా చేయకుండా నేను వెంటనే అతనికి 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. మోసపోయాను నేను. మా డబ్బులు ఏమయ్యాయో కూడా సమాధానం లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అతని దగ్గర నుండి ఫోన్ రావడం ఆగిపోయింది. అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని
నేను వెంటనే డెహ్రాడూన్కి బయలుదేరాను. నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే ఖాళీ స్థలం తప్ప అక్కడ ఇంకేం లేదు. ఇంకా తర్వాతే తెలిసింది ఆ హాస్పిటల్ విషయమే ఒక ఫేక్ అని. సికిందర్ ఫోటో ఏమైనా నీ దగ్గరుందా? మేడం. సార్, మీరు పొరపాటున ఈ అడ్రస్కి వచ్చుంటారు. నాకైతే పెళ్ళవలేదు. ఆ కార్డు ఎలా ఇవ్వు. మీరు కేటీ డిసౌజాయే కదా? మీతో ఎవరో ప్రాంక్ చేస్తున్నారనుకుంటా. ప్లీజ్ వెళ్ళండి. రోజీ, చెప్పండి. మీ నైబర్ చెప్పారు మీరు కేటీకి బెస్ట్ ఫ్రెండ్ అని. నేను కొంచెం మాట్లాడాలి. యాంటోనీని వాళ్ళు డేటింగ్ సైట్లో కలిశారు. అండ్ యాంటోనీ డాగ్ ఫోటో పెట్టాడు. ఇంకా కేటీ ఒక డాగ్ లవర్. ఇంకేముంది, ఇద్దరి మధ్యలో మాటలు మొదలయ్యాయి. తర్వాత ఒకరోజు ఒక చిన్న గ్యాదరింగ్ లో వాళ్ళిద్దరికి పెళ్ళైపోయింది. ఆ ఫోటో ఏమైనా ఉందా? ఉంది. ఇది చూపించండి. చూడండి. ఇంకా క్లోజ్ గా ఉండండి. బోలా గారు, దీన్ని మీరు సేవ్ చేసుకోండి. చెప్పండి. ఆ తర్వాత కేటీ ఏం చెప్పిందంటే తన బ్రదర్ మార్క్ వాళ్ళు స్టార్టప్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ ని వెతుకుతున్నారు. ఇంకా యాంటోనీ ఏం చెప్పాడంటే స్టార్టప్ కోసం డబ్బులు పెట్టడానికి ఒకరు కావాలని. కానీ ఒకరోజు యాంటోనీ ఇంటి నుంచి ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఇంటి కాగితాలతో గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి కేటీతో ఏమన్నాడంటే మీ ఫ్యామిలీతో కలిసి ఇంటిని ఖాళీ చేయమని. బ్యాంక్ వాళ్ళు ఆ ఇంటిని 60 లక్షలకు అమ్మేశారు. ఇంకా కేటీ తల మీద 11 లక్షలు ఖర్చయింది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎందుకంటే ప్రతి చోట కేటీ సైన్ మాత్రమే ఉండాలి. సార్, ఇది ఫ్రాడ్ చేసిన 3వ ఇంటి అడ్రస్. చాలా పెద్ద ఫ్రాడ్ సార్. ప్రేమ అని ఎరవేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దించుతాడు. ఎక్కడ అలాగే జరుగుతుంది సార్. ఓకే, ఎవరు మీరు? ఇతను మీ భర్త విజయ్ కుమారేనా? కాదు. ఇదే సార్ మా వారి ఫోటో. మొహం అయితే విలన్లా మారుస్తున్నాడు. మీ దగ్గర ఎంత ఫ్రాడ్ చేశాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఆయన నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. అయితే ఎక్కడున్నాడు నీ ప్రియమైన భర్త? ఆయన రోజంతా ఇంట్లోనే కూర్చోరు కదా, ఎక్కడికో పని మీద వెళ్ళారు. ఏం చేస్తుంటారు మీ ఆయన? మా ఆయనది ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ చార్బాగ్లో. అది కూడా చాలా పెద్దది. సార్, అందరూ చెప్పేది ఏంటంటే ఈ మార్కెట్లో అలాంటి ఫర్మ్ అనేది లేదు. ఒక విషయం క్లియర్, వాడు చెప్పేదన్నీ అబద్ధాలు. నేను మీకు చెప్పాను కదా, ఆయనది ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అని చార్బాగ్లో. వెళ్ళిపోండి, ఆయన వచ్చినప్పుడు రండి మీరు. రండి. సార్, 9 అయింది. వెళ్దామా? పద. అరే మీరా, మీరు ఆలస్యం చేశారు. ఆయన ఇప్పుడే బయటికి వెళ్లారు. ఇదిగోనండి మీకు బాగా నచ్చే క్యారెట్ హల్వా. అద్భుతం. ఇలా చూడు, పోలీసు వాళ్ళు అయితే ఇప్పటివరకు రాలేదు కదా. ఓ పని చేయనా, నా పని నేను చేసుకున్నా. కానీ మనమైతే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాం కదా, మేమైతే చూడలేదు. అయితే అందులో నా తప్పే ఉంది.
చూస్తుంటే మీరు మీ చేతులతో స్వయంగా వండినట్టున్నారు తన కోసం భోజనం. అవును సార్, ఆయన నా చేతులతో చేసిన ప్రతి వంటని బాగా ఇష్టపడతారు. అరే వా, మీరు వంట చేశారు, అలాగే మీ ఆయన భోజనం చేశారు. కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంది. ఎవరు? నాన్న చూడండి, నాకు చాలా కంగారుగా ఉంది. విజయ్ గురించి వీళ్ళు ఉన్నవి లేనివి ఏవేవో చెబుతున్నారు. విజయ్ ఇంట్లో లేడంటుంటే వీళ్ళు కనీసం వినడం లేదు నాన్న. ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి. విజయ్ మా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఆన్లైన్లోనే కలుసుకున్నాడు. అతను ఒక స్టాక్ బ్రోకర్. ఇంకా అతను మొదటిసారి కలిసినప్పుడు నాకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది ఇంతకంటే మంచివాడు ఎవడుంటాడు అని. ఎంతో వైభవంగా చుట్టాలందరి మధ్య వాళ్ళ పెళ్లి చేశాను నేను. అంకిత్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అతను పాపను చూసుకునేవాడు. ఆ తర్వాత అతను తన ద్వారా మమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాడు. మొదట్లో మేము కూడా కొంత లాభాన్ని చూశాం సార్. ఆ తర్వాత మేము ఇంకా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాం. ఉన్నట్టుండి ఒకరోజు వాడు మాయమైపోయాడు. అంకిత ఈ కలల ప్రపంచం నుంచి బయటికి రాలేకపోతుంది. బోలా సార్, సార్ దీనికి చాయ్ సమోసా చెప్పండి సార్. ఇంకా ఎంత టైం పడుతుంది అకేబ్? అయిపోయి వచ్చింది సార్. త్వరగా చేయండి. సార్ అయిపోయింది సార్. సార్ వీడు వాడే. దీని అర్థం మనకి ఆ పెళ్లి కార్డు ఎవరు పంపించారో వాడు వీడే అయి ఉంటాడు. వాడే ఈ మోసాలన్నీ చేసుంటాడు. ఒక పని చెయ్యి, ఈ అమ్మాయిలందరి ఆన్లైన్ ప్రొఫైల్ చెక్ చేయి. నెట్లోనే వీళ్ళ బండారం బయటపడుతుంది. మాము, ఆ వైట్ ఎస్యూవీ గురించి ఏమైనా తెలిసిందా? మా పేరెంట్స్ని కలవడానికి నువ్వు చాలా త్వరగానే ఒప్పుకున్నావే. ఎందుకు కలవను? ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. జీవితంలో ఇంత అందమైన అమ్మాయి దొరికినప్పుడు తొందరపడాల్సిందే కదా. నిన్ను చూస్తుంటే అన్ని ఐడి ప్రూఫ్స్ నకిలీవే సార్. ఏ పేరు ఏ నంబరు నిజం కాదు. ఇంకా తుఫాన్ ప్రింటర్ అనే పేరుతో ఉన్న ప్రింటింగ్ కంపెనీ ఉంది, అది కూడా నకిలీదే. సార్ ఆ వైట్ ఎస్యూవీ గురించి కూడా ఏమీ తెలియలేదు. నేను మామూతో మాట్లాడి చూశాను. ఆ నందిని నుంచి అతను తప్పించుకున్నాక ఆ రోజు నుంచి ఆచూకీ లేదు సార్. ఇంకా ఆ ఫ్రాడ్ పెళ్లి కొడుకు, వాడి గురించి కూడా ఏమీ తెలియలేదు సార్. ఇంకా మనకి వెడ్డింగ్ కార్డ్ పంపించిన వాడి గురించి కూడా ఏమీ తెలియలేదు సార్. హలో, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఏంటది? మీరెవరు మాట్లాడేది? రేడియో ఆన్ చేస్తే మీకే తెలుస్తుంది. రేడియో ఆన్ చేయి. అయితే మిత్రులారా, ఈరోజు మనతో పాటు ఉన్నారు అజిత్ ప్రతాప్ సింగ్, హాకీ సింగ్. అయితే హాకీ సార్, మీ పేరు మీద ఎవరో సెహన్ షా అని మాకు లేఖను పంపించారు. ఇంకా అందులో ఏం రాసిందంటే, నిజం అబద్ధం అని మనం ఎందుకు అందరికీ చెప్తాం? నువ్వు సంతోషంగా ఉన్నావు, నేను సంతోషంగా ఉన్నాను, ఇంకా ఈ సంతోషంలో మనం చించేద్దాం. ఆఫీసర్ చెప్పండి, ఎవరు చేసి ఉంటారు మనతో షాహిరీలో మాటలు? ఏం మాటలేవే? ఫోన్ పెట్టా. ఇదిగో, అది మళ్ళీ మొదలవుతుంది. అయితే మిత్రులారా, ఈరోజు మనతో ఉన్నారు అజిత్ ప్రతాప్ సింగ్. నువ్వైతే బిగ్ దే ఫరాద్. హాకీ సింగ్. పొలిటీషియన్స్ తో స్నేహం కూడా ఉంది నీకు. ఎవరో సెహన్ షాని మాకు లేఖను సీఎం ని కూడా కలుస్తావా? పెద్ద మనుషులకు పెద్ద తలనొప్పులుంటాయి.
విను. ఇక అందులో ఏం రాసి ఉందంటే నిజం అబద్ధం అని మనం అందరికీ ఎందుకు చెప్తుంటాం? చూస్తుంటే ఇన్స్పెక్టర్ ఏదో పొరబడుతున్నట్టున్నారు. సార్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించాం, కానీ ఏ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. టీవీలో కూడా దీన్ని ప్రసారం చేయండి. సార్ సార్ అది మీ మొహంతో మీమ్స్ చేస్తున్నారు. మీమా? చెప్పి ఉంచాను ఆ జాకీకి ఆ లెటర్ని ఇక్కడికి పంపించమని. సార్ నాకు అనిపిస్తుంది మీ వీడియో వైరల్ అయింది కాబట్టి ఎవరో అమ్మాయి మీతో జోక్ చేస్తున్నట్టుంది. హలో, చాలా ప్రేమిస్తున్నావా అజిత్ని? ఎవరు మీరు? అజిత్ నిన్ను కూడా మోసం అయితే చేయట్లేదు కదా, నన్ను మోసం చేసినట్టు. సరిగ్గా చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? రేడియో ఆన్ చేయండి, అంత వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు విషయం చేజారి ఎక్కడికో వెళ్ళింది. ఈరోజు ఆకాశరామన్న రాసింది, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది. సార్ ఇదెవరో మీ పేరు మీద స్టేషన్కి పంపించారు సార్. ఇంకా దాంతోపాటు ఇది కూడా ఉంది. దీంతో ఏం చేయమంటావు? సార్, మహేంద్ర నందిని ఇంటికి వెహికల్లో వస్తున్నప్పుడు మార్కెట్లో మేము సీసీటీవీ ఫుటేజ్లో చూసాం. చెక్ చేయి. ఆ కార్ నెంబర్ని చెక్ చేయండి, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చూడండి. చెక్ చేసి నాకు చెప్పండి. ఏమైంది ఫరాద్, టెన్షన్ పడుతున్నావు? మనం ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేకి 40 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాడు. కానీ తెలీదు మన ఫండ్ బ్యాంకులో ఎలా ఇరుక్కుపోయిందనేది. టెన్షన్ దేని గురించి అంటే ఎవరూ పని చేయట్లేదు, కానీ వాళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని చాలా టెన్షన్గా ఉంది. కానీ నాకు నీ గురించి టెన్షన్గా ఉంది ఫరాద్. అంతా సర్దుకుంటుంది. ఏంటండి, ఎందుకు ఆ అమ్మాయి మీకు ప్రపోజ్ చేస్తుంది? ఖచ్చితంగా మీరేదో చేసుంటారు. ఏం చేశారు చెప్పండి. అరే, ఏదో వీడియో వైరల్ అయింది, దాన్ని పట్టుకుని ఎవరో జోక్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గొంతు వింటుంటే నాకు అలా అనిపించడం లేదు, తను జోక్ చేస్తున్నట్టు. నువ్వు ఎక్కడ విన్నావా గొంతు? ఎక్కడ విన్నానా? ఇంటికి ఫోన్ చేసింది తను, ఇది చెప్పడానికే మీరెంత పెద్ద మోసగాళ్ళు అని. తన నెంబర్ ఇవ్వు. ఇవ్వను. ఎందుకు ఇస్తాను? ఇవ్వనంటే ఇవ్వను. సొల్లు చెప్పకో, సీరియస్ మ్యాటర్ ఇది. మీకు అన్ని సీరియస్ మ్యాటర్లే, ఇవ్వనంటే ఇవ్వను. ఏయ్, నెంబర్ ఇవ్వవే, అది ఇంపార్టెంట్ కేసు. ఒక నెంబర్ పంపించాను, డీటెయిల్స్ పంపించండి. మా గురించి అసలు పట్టించుకోవడం లేదు. అరే, కనీసం పిల్లల గురించైనా. పిల్లలు వయసుకొచ్చారండి, కానీ వయసు మీకొచ్చినట్టుంది. రేడియో వాళ్ళు కూడా వింటారు. ఎప్పుడు చూసినా గలగలా మాట్లాడేది మేము మాత్రమే. పిచ్చి వల్లాగా వాగుతూనే ఉండాలి. నాన్సీ, నీకోటి తెలుసా? నేను నా లైఫ్లో మొదటిసారి నేను ప్రేమించాను, వెరీ ఫస్ట్ టైం. కానీ ఒక భయం వేస్తుంది. ఎంత కోఆపరేటివ్ వైఫ్, ఎంత ప్రేమ, ఎవరి దిష్టి తగలకూడదు మనకి. అంతా సర్దుకుంటుంది. నేనున్నాను కదా నీకు తోడుగా. ఐ లవ్ యూ. అవును సార్, అది నా కారే. అది నేను డాక్టర్ ఉదయ్ సాహికి పంపించాను. ఇదేనా? అవునవును, ఇదే. 10 రోజుల క్రితమే తిరిగి నాకు పంపించారు.
సరే బోలా గారు, అక్కడి నుంచి మీరు నేరుగా స్టేషన్కి వచ్చేయండి. చెప్పు. సార్ ఆ కాల్ మొబైల్ నుంచి రాలేదు. అది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్తో చేసింది, అందుకే ట్రేస్ చేయలేకపోయాం. బోలా కారు గురించి కనిపెట్టారు. ఆ పేపర్ ఇచ్చాడు కదా మహేందర్. అందరూ వెళ్ళండి, పదండి. దేవు, ఈ మధ్య మీ ప్రేమకు చిరునామా నా ఇల్లు అయిపోయింది. ఏం చేస్తాం? సరే తీసుకోండి. విజయ్ చనిపోయిన తర్వాత దేవ్ నన్ను బాగా చూసుకున్నాడు. ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఇన్ దట్ టైం. 20 లక్షలు దోచుకుపోయాడు. మేడం, నేను ఇక్కడ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. నేను పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎన్ని సంవత్సరాలు సింగిల్గానే ఉన్నాను. ఎప్పుడైతే నా లైఫ్లోకి శైలేష్ వచ్చాడో, మేడం తనొక రైటర్, లిటరేచర్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. నాకు తనపై నిజమైన ప్రేమ మొదలైంది. నేను అతని పెళ్లి కూడా చేసుకున్నాను, కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. ఈ అన్ని స్టేట్మెంట్లు సీక్వెన్స్గా పెట్టండి. ఇంకా అరే భలే వింతగా ఉన్నాడే వాడు. నేను వాడి ఫోటోని ఏదోలా పెట్టాను. ఇప్పటి వరకు నాకు 22 అమ్మాయిల మెసేజ్లు పైగానే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను ఎంత పెద్ద సమస్య నుంచి కాపాడావంటే ఇప్పుడు నాకున్న మొత్తం అప్పు తీరిపోతుంది. నేను ప్రామిస్ చేస్తున్నా, డబ్బు రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇది ఎవరి కోసం చేస్తున్నా? అంటే నా కోసమే ఏంటి? మరెవరికి? ఇంటికి వారసుడు రాబోతున్నాడు ఫరాద్. నీకు తెలియదు ఎంత సంతోషకరమైన వార్త చెప్పావో. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా ఇక్కడ నిలబడి చూడు లక్నోని. ఈ మొత్తం నగరంలో ఈరోజు ఫర్హాద్ అవేరి కంటే ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉండరు. దేవుడు ఎవరి దృష్టి పడకుండా కాపాడాలి. లవ్ యూ. ఐ లవ్ యూ. సార్, హజరత్గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో నాన్సీ జవేరీని మర్డర్ చేశారంట. తన భర్త ఫర్హాద్ అవేరి పరారీలో ఉన్నాడు. వాళ్ళ అనుమానం ఏంటంటే మనం వెతుకుతున్న ఫ్రాడ్ ఈ ఫరాజ్ ఏమో అని. మూడు నెలల బిడ్డ ఉంది కడుపులో. ఇదే తన భర్త ఫోటో సార్. సార్, నాన్సీ లాయర్తో మాట్లాడాను. 10 రోజుల క్రితమే తన ఇల్లు తాకట్టు పెట్టారంట. కానీ అకౌంట్లోకి డబ్బులు రాగానే విత్డ్రా చేశారు. మొత్తం డబ్బు మహేంద్రకి ఇచ్చుంటుంది. కానీ మహేందర్ నాన్సీని ఎందుకు చంపాడు? ఇది వాడి ప్యాటర్న్ కాదు కదా. సార్, నాన్సీ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. పిలిపించండి. అలాగే సార్. నేను ఆ రోజు తొందరలో ఉన్నాను, అందుకే రాలేకపోయాను. నాన్సీ నాతో చెప్పింది ఫర్హాద్కి పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో స్నేహం ఉందని, తను చాలా పవర్ఫుల్ అని. సార్, ఇదే ఫోటో సార్. పంపించు. సరే, నాన్సీ అతను ఎలా కలిశారో నీకు ఐడియా ఉందా? ఆన్లైన్ సార్. నాన్సీ ఎప్పుడైనా తన గురించి చెప్పిందా ఏదైనా విచిత్రంగా? లేదు సార్, కేవలం ఇది మాత్రమే తెలుసు. తను అమితాబ్ బచ్చన్కి చాలా పెద్ద ఫ్యాన్ అని. నాన్సీ కోసం నా మనసుకేమైంది అనే పాట కూడా పాడేవాడు. ఇంకా తను మిమిక్రీ కూడా చేస్తూ ఉండేవాడు. సార్, తను నాన్సీతో ఏమని చెప్పాడంటే ప్రయాగ్రాజ్ బంగ్లాకి తీసుకుని వెళ్తానని. సార్, అతను నాన్సీకి ఇది కూడా చెప్పాడు, వాళ్ళ ఇల్లు ఏ రోడ్లో ఉందని. రేడియోలో కొన్ని సహారీలను ఎవడో ఒక వెధవ పంపిస్తూ ఉన్నాడు. మనం వాడిని పట్టుకోలేమని మనకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. దాంతో పాటు ఇది వచ్చింది సార్. దీన్ని నేనేం చేసుకోను.
ఆ పెళ్లి కార్డు కూడా దానికి సంబంధించిందే. వాడికి ఒక ప్యాటర్న్ ఉంది. డివోర్స్ అయిన ఆడవాళ్ళైనా, లేక భర్త చనిపోయిన ఆడవాళ్ళైనా, లేక 30కి పైగా వయసున్న వాళ్ళు, 32, 36, లేక 46, 50 వయసు వాళ్ళని కూడా వాడు టార్గెట్ చేశాడు. చాలా స్మార్ట్. అందుకే ఏ వయసు ఆడవాళ్ళైనా వాడు ముగ్గులోకి దించేయగలడు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడు మోసం చేసిన ఆడాళ్ళందరూ వేరే వేరే సంస్కృతులు, వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు. ఈ అందరు ఆడవాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, అందులోంచి మనకు ఆధారం దొరకవచ్చు. ఇంకా ప్రయాగ్రాజ్కి ఫోన్ చేయండి. సార్ ఈ ప్రయాగ్రాజ్ ఎవరు? బచ్చన్ గారి ఫ్యాన్ తను. సార్, అందరూ బచ్చన్ గారి ఫ్యాన్సే, కానీ ప్రయాగ్రాజ్కి అది అవసరం లేదు కదా. అవశ్య అందరూ బచ్చన్ గారి ఫ్యాన్సే, కానీ బచ్చన్ గారు ప్రయాగ్రాజ్లో ఏ రోడ్లో ఉంటారు అది కేవలం ప్రయాగ్రాజ్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈ వ్యక్తి ఫ్రాడ్ మాత్రమే కాదు, ప్రమాదకరమైన అగంతకుడు కూడా కావచ్చు. మాకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది. పెళ్ళైన సంవత్సరంలోనే డైవోర్స్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇద్దరు వ్యక్తులు తప్పవలేరు. వాళ్ళు కేవలం ఒకరికొకరు తప్పుగా అనిపిస్తారు. ఇప్పుడు ఆ మాటలన్నీ వదిలేసి వేరే ఏమైనా మాట్లాడుకుందా? సరే, ఇది చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? తెలుసుకుని ఏం చేస్తా? అయ్యో, నేను తెలుసుకోవడం ముఖ్యం. నేను డ్రగ్ డీలర్తో అయితే కూర్చోలేదు కదా. అజిత్ సార్ యొక్క అనుమానం నిజమైంది. విచారించిన తర్వాత ప్రయాగ్రాజ్ పోలీసుల సహాయంతో ఫైనల్గా మా చేతికి ఒక క్లూ దొరికింది. ఇంకా మహేంద్ర యొక్క నేర చరిత్ర మా చేతికి చిక్కింది. సార్, ఆ ఫ్రాడ్ పెళ్ళికొడుకు పేరు సందీప్ సుమన్. 20 సంవత్సరాల ముందు MBBS ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అడ్మిషన్ పేరు మీద తన స్టూడెంట్స్ నుంచి 10 లక్షలు తీసుకున్నాడు, కానీ వాళ్ళకి అడ్మిషన్ రాలేదు. డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఆ కేసు కూడా ఇంకా నడుస్తుంది సార్, కానీ ఇంతవరకు వాడు ఎవరికి దొరకలేదు. మేము తన ఊరికి వెళ్ళాం. తన చుట్టుపక్క వాళ్ళకి, తన ఇంటి వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పారు. సార్, తర్వాత రా, మీతో కొంచెం వస్తే మాట్లాడాలి. తర్వాత రా. సార్ ప్లీజ్. ఖచ్చితంగానా? తను నన్ను బలవంత పెట్టడానికి ప్రయత్నించాడు. తినండి. నీకు తెలుసుకోవాలనుందా నేను ఏం చేస్తుంటాను అనేది? ఇంటెలిజెన్స్లో పనిచేస్తాను నేను ఇంతకంటే ఎక్కువగా నీతో ఏం చెప్పలేను, ఎందుకంటే ఇది డేంజరస్. అయితే నువ్వు ఇంత సీక్రెట్ మనిషితో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడతావా? అందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఇప్పటి వరకు నువ్వు ఏది నిరూపించలేకపోయావు. అవును సార్, నేను అబద్ధం చెప్పాను. నా అవమానానికి తగ్గ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అంతే. హలో లతిక, నేను రామన్. రమణ, నువ్వా? ఈ నెంబర్ ఎవరిది? పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నాకు వెంటనే 20 లక్షలు కావాలి. అప్పుడే నేను ఇక్కడి నుంచి బయటపడతాను. మీరు భయపడకండి, నేనేదైనా చేస్తాను. ఒక పెద్ద వార్త. పూనమ్ అవస్థి ఒక ఆఫీసర్ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తుందని సంతు డిపార్ట్మెంట్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది.
సార్ నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. ఈ కిల్లర్ కేసు క్రాక్ చేసే క్రమంలో మనమంతా ఈ కేసులో ఇరుక్కుపోయాం సార్. ఫ్రాడ్ పెళ్లి కొడుకు కేసు స్థానంలో మనమే ఒక కేసులా మారిపోయాం. సార్ సార్ అది సార్ సార్ నా హస్బెండ్ రమణారెడ్డి మిస్సింగ్ అయ్యారు సార్. ఇతనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు సార్. లాస్ట్ కాల్ పాకిస్తాన్ నుంచి చేశాడు సార్. ఏదో మెషిన్ మీద వెళ్ళనని చెప్పాడు. పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు టీవీ చూడరా? 8 నెలలుగా పోలీసులు అతన్ని వెతుకుతున్నారు. వాడొక ఫ్రాడ్ పెళ్లి కొడుకు. గౌరీ, ఓకే, ఆవిడ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఇలా చూడు సార్, ఈ ఫోను మేడంది. ఓకే సార్. తీసుకోండి, చాలా వేడిగా ఉంది. నేను ప్రయాగ్రాజ్ నుంచి వచ్చాను. ఇంతకు ముందు దాన్ని ఇలహాబాద్ అని పిలిచేవారు. మీకు అది తెలిసే ఉంటుంది కదా. తనిదంతా నాకెందుకు చెప్తున్నాడు? తనకు అర్థం కావట్లేదా నేను ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని తన నిజం మొత్తం బయట పెడతానని? ఇంకా నేను ఒకసారి అప్పుడు మేము సినిమా చూసి ఇంటికి వెళుతున్నాం. అంటే మా నాన్నగారు మేము మా ఇంటి తలుపులు తెరిచిన వెంటనే ముందు కనిపించే ఒక టేబుల్ మీద ఒక ఉత్తరం కనిపించింది. అది మా అమ్మది. దాంట్లో ఏం రాసిందంటే ఏంటంటే, నేను సంతోషంగా లేను, అందుకే వేరే వ్యక్తితో వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతికే ప్రయత్నం చేయకండి అని. నాన్నగారు నా వేలు పట్టుకున్నారు, చాలా భయపడిపోతూ. తెలీదు నాన్నగారికి ఏమైందో. నేను అలా బయటకు వెళ్ళగానే పాపం ఆయన చనిపోయారు. ఇప్పుడు తను చనిపోయాక నేను బ్రతకటానికి 2 కారణాలున్నాయి. ఒకటి నాన్నగారి జ్ఞాపకాలు, ఇంకొకటి నాన్నగారు ఎప్పుడూ ఒక పాట పాడి వినిపించేవారు. నేను కోపంలో ఉండేవాడిని కదా. అప్పుడు ఏమనేవారంటే, నా దరికి రారా నువ్వు నా స్నేహితుడివిరా. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకునేవాడిని ఆయన్ని. కానీ నాన్న పోయిన తర్వాత ఎప్పుడైనా ఆ పాట వింటే నా లోపల ప్రతీకారం, కోపం, భయం ఈ 3 పుట్టుకొచ్చేవి. నేను చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను, నేను పెద్దయ్యాక ఆడవాళ్లను శిక్షిస్తానని. ఎవరైతే తన భర్త ఉన్నా కూడా వేరే మగవాడితో వెళ్ళిపోతారో వాళ్ళని. పెళ్ళి అనేది జన్మజన్మల బంధం కదా. అలాంటి ఆడవాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. అజిత్ ప్రతాప్ సింగ్ యొక్క మొత్తం కథ విన్నారు కదా. మీకు మా లొకేషన్ కూడా ఎక్కడో తెలిసిపోయింది. కానీ మీరు పూనం అవస్థని కాపాడగలుగుతారా? అవస్థ తర్వాత రా. సార్ ప్లీజ్. ఓకే, బోలా గారు కాస్త బయటికి వెళ్ళండి. ఏమైంది? సార్ ఒక కనెక్షన్ కావాలి. ఇంకా ఈ అందరి ఆడవాళ్ళ మధ్య ఒక కామన్ కనెక్షన్ ఉంది, సోషల్ మీడియా గ్రూప్. ఆ వ్యక్తి చాలా తెలివైనవాడు.
ఏదైనా పెద్ద ప్లాన్ వేసి తీరాలి. పూనమ్మ అవస్థి గారు, మీ బట్టలు తీసేయండి. త్వరగా. సార్ దీని వైర్ కట్ చేసింది సార్. సార్ రిసెప్షన్కి కాల్ చేస్తాను. త్వరగా చెయ్యి. హలో హలో రిసెప్షన్. పారిపోయాడు. సార్ సార్ ఎక్కువ దూరం వెళ్ళుండ్రు, మనం వెళ్దాం. ఓకే, ఈ పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయి. ఏదైనా బండి స్పీడ్. మహేందర్, నువ్వు నాకు ఏమీ చేత కదని చెప్పావు. నేను నీ కోపాన్ని అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఇంతమంది ఆడాళ్ళని మోసం చేశావు. వాళ్ళని చంపేస్తున్నావు. ఏం దక్కింది నీకు? ఆడవాళ్ళందరూ మంచోళ్ళుండరు ఇన్స్పెక్టర్ గారు. ఎంత చేసినా వాళ్ళకి తక్కువగానే కనబడుతుంది. అరే, ఈ ఆడాళ్ళందరూ నిన్ను నమ్మారు కదా, అయినా నువ్వు వాళ్ళని మోసం చేశావు. నాన్సీని కూడా చంపేశావు. నేనే నాన్సీని చంపేశాను. తన కడుపులో నా బిడ్డే పెరుగుతుంది, తనని ఎందుకు చంపేశాను? మీరేమైనా ఆలోచించారా? నాకు మాత్రమే తెలుసు, నాన్సీ కూడా నా బిడ్డను తీసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఎలా అయితే మా అమ్మ మా నాన్నను వదిలేసి వెళ్ళిపోయిందో అలాగా. అందుకే చంపేశాను. ఎవరినైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్లే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడతారు ఇన్స్పెక్టర్. అందుకే బచ్చన్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా, ఎలాంటి జీవితం బ్రతకడం కంటే చనిపోవడమే మంచిది. వద్దు కేర్. బచ్చన్ సాబ్ ఇది కూడా చెప్పేవారు, బంధాలకు సంబంధించినంత వరకు నేను నీకు బాబు లాంటి వాడిని. తను చాలా మంది ఇలాంటి ఆడవాళ్ళని మోసం చేశాడు. ఇంకా నాన్సీని, తన బిడ్డని కూడా చంపేశాడు. సీనియర్ ఇన్స్పెక్టర్ పూనం అవస్థి తన ప్రాణాలకు సైతం అన్ని తగ్గించి ఇలాంటి ఆడవాళ్ళకి న్యాయం ఇప్పించడానికి తన రెప్యుటేషన్ ని పణంగా పెట్టింది. నువ్వు ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటావా? నా దృష్టిలో నీ మీద ఇంకా గౌరవం పెరిగిపోతుంది. పూనం, నువ్వు నా భార్య అయినందుకు నేను చాలా లక్కీ. అయ్యో అమ్మా. గాయ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు నేను ముంబై హైవే రోడ్ లో రీల్స్ చేస్తున్నాను. నేను మీ ఫ్రెండ్ రాజేష్ భట్నా గారు. నా వెనకాల ఉన్నటువంటి ఈ వ్యక్తి నరికేసిన తల చేత పట్టుకుని తిరుగుతున్నాడు. అసలు ఈ తల ఎవరిది? ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడ జనమంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు ఇక్కడికి పోలీసులు కూడా వచ్చారు. కింద పడే నీకే చెప్పేది, కింద పడే. కూర్చో కూర్చో కూర్చో, చేతులు వెనక పెట్టుకో. ఇదిగో తీసుకోండి, మెల్లగా. అమూల్ గారు ఆగండి. ఇదెవరో? ఇది తుషార్ అని నాకు తెలిసిన అతనే. నేను అతనితో మాట్లాడొస్తాను, నువ్వు లోపలికెళ్ళు. ఇలా రండి తుషార్ గారు. మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, మా ఇంటి పక్కకు మీరు రావద్దని చెప్పానుగా. నాతో మా కోడలుంది, మీరేమన్నా చెప్తే తను వినిందనుకోండి. నేను దొంగతనం చేస్తానా ఏంటి? నా డబ్బులు అడగడానికి వచ్చానయ్యా. మీకు 20 లక్షలు ఇచ్చి 2 ఏళ్లయింది. నేను ఆ డబ్బుని మార్కెట్లో వేసుంటే ఇప్పుడు 50 లక్షలు అయ్యేవి. నాకు 30 లక్షలు లాస్ అయిపోయింది. మీకేమీ లాస్ అవ్వదు. నేను మీకు మొత్తం 50 లక్షలు కలిపి ఇచ్చేస్తాను. నా పెద్ద కొడుకు మయాంక్ది గేమింగ్ యాప్ త్వరలో లాంచ్ అవుతుంది. ఆ యాప్ లాంచ్ అయిన వెంటనే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను, విత్ ఇంట్రెస్ట్తో సహా. సరే చూద్దాం. ఒకవేళ ఇవ్వలేదంటే
నా డబ్బును నేను వాపస్ తీసుకోవడానికి నా దగ్గర మంచి దారి ఉందండి. వస్తాను. దిస్ యాప్ హ్యాస్ నో బగ్స్. ఇట్స్ రెడీ టు లాంచ్ సార్. ఇంకో విషయం, ముందున్న యాప్స్ కంటే ఈ యాప్కి మెయింటెనెన్స్ చాలా తక్కువ. మిస్టర్ మయాంక్, ఐఎమ్ సారీ టు సే, మీ ఈ కొత్త యాప్లు కొత్తగా ఏమీ లేదు. అలాంటి ఎన్నో యాప్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సారీ, బట్ ఐ థింక్ వీ షుడ్ స్టాప్ హియర్. ఎనీవేస్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. మయాంక్, హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. మయాంక్, మయాంక్ ఏం చేస్తున్నావు? నిదానంగా ఉండు, నిదానంగా ఉండు. ఏమవుదు, ఊరుకో, నేనున్నాను కదా. శాంతంగా ఉండు, శాంతంగా, ప్రశాంతంగా, ప్రశాంతంగా. రా. అలా కూర్చో. ఈ యాప్ కోసం 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాను. రీసెర్చ్ అంతా చేశాను. నా అలాంటి యాప్ మార్కెట్లో ఎక్కడా కూడా లేదు. నా యాప్ని ఫేక్ అన్నారు, బేసిక్ అన్నారు. నాకు అనిపించింది గొంతు కోసి. ఊరుకో, ఊరుకో, శాంతంగా ఉండు. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు తయారు చేసే యాప్ లాంచ్ అయిన రోజు ఎవరెవరైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ నీ అపాయింట్మెంట్ కోసం వెనకే ఉంటారా. ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. చాలా ఆపండి మావయ్య. తనకి ఈ విధంగా చెప్పి అలవాటు చేయకండి. మీ వల్ల అతను ఇలా అయిపోయాడు. ఇతను ఇప్పుడు సైకో అయిపోయాడు. నేను పనికి రాకుండా జీవిస్తున్నానా? నాకు బుర్ర లేదా ఏంటి? అవును మయాంక్, నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది. నాకు ఇంట్లో సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. ఈ చీకటి గదిలో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ప్లీజ్ నాన్న, ఓపెన్ చేయొద్దని చెప్పండి. నాన్న, 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 ప్లీజ్ నాన్న. ఇది ఒక్కళ్ళు జడేసుకో, వేసుకో. శాంతంగా. మనం చివరిగా ఎప్పుడు మాట్లాడుకున్నావో గుర్తుందా? నీకు నా కష్టం కనపడటం లేదా? నీకంత కష్టంగా ఉంటే వెళ్ళిక్కడి నుంచి. నన్ను నేను చూసుకోగలను. నీ అవసరం నాకు లేదు. మరి మన బిడ్డ సంగతి ఏంటి? పుట్టబోయే బిడ్డకు కూడా తండ్రి అవసరం లేదా? ఆ బిడ్డనేం చేయమంటావు? దీన్ని నిన్ను ఎవరు కడుపు చేశారో వెళ్ళి వాడి దగ్గర అడుగు. వెళ్ళు. నిఖిల్, రే నిఖిల్, ఏంటి ఇదంతా? ఇది చేయటానికి నీకు స్పేస్ కావాల్సి వచ్చిందా? నీకు ఇష్టం వచ్చినట్టు తాగటానికి, చదువులు మానేసి నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి? ఒక్కసారి మీ అన్నయ్య మయాంక్ని చూడరా. అట్లీస్ట్ వాడు ప్రయత్నాలనే చేస్తున్నాడు. అన్నా, మీరు నాకు నీతులు చెప్పకండి. నేను తాగి చేస్తున్న పనిని వాడు తాగకుండా చేస్తున్నాడు, అంతే. రా. అమ్మగారు, కుక్కర్ కనిపించట్లేదు. మీరేమైనా చూసారా? కిచెన్లోనే ఉండాలి. అక్కడ లేదమ్మా. నిన్న మయాంక్ అన్న తీసుకువెళ్లారు. తీసుకురాలేదనుకుంటాను. మయాంక్ కుక్కర్తో ఏం చేస్తాడు? ఏమంటున్నావు నువ్వు? వెళ్ళి చూడు, అక్కడే ఉంటుంది. అరే లేదమ్మా, కొత్త కుక్కర్ ఉండాలి. అది కూడా కనిపించట్లేదు. అవునా? పద తన రూమ్కి వెళ్ళి చూద్దాం. లేదమ్మగారు. అక్కడ చూడు. ఇవి ఏంటివి? అన్న చెడుపులేమైనా పెడతారేంటమ్మా? మయాంక్, ఇదంతా ఏంటి నానా? నువ్వు ఇలాగంతా చేస్తావని అసలు నేను ఊహించలేదురా. నాన్నా, గేమింగ్ ఎఫెక్ట్ కోసం చేశాను నాన్న. జస్ట్ ఫర్ రెఫరెన్స్. నువ్వు ఏమంటున్నావురా మయాంక్? నువ్వు ఇంట్లో బాంబ్ తయారు చేస్తున్నావు.
ఇదొక క్రైమ్ మయాంక్. ఒకవేళ నీకు యాప్ పనిచేయట్లేదనిపిస్తే వదిలే. మన జీవితం చాలా చిన్నదయ్యా. నేను నా డబ్బులన్నిటిని గంగపాలు చేశానని అనుకుంటాను. ఏంటేంటి? వీణ్ణి నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేసావో అదంతా తిరిగి రప్పించుకోవాలి కదా. డబ్బులు పక్కన పెట్టండి నాన్న. ముందు వీణ్ణి పోలీసులకు పట్టించండి. ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు చెడ్డ పనులు చేయకూడదు. నీకు కావాల్సింది కూడా అదే కదా. నేను ఒక్కసారి జైలుకు వెళితే అంతా నీదే కదా. ఏంటి నాన్నా, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, అందుకే వీడు తట్టుకోలేడు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. నోర్మోయ్, ఏం అవుతున్నావు అర్థమవుతుందా? సరిగ్గా చెప్తున్నాను. నువ్వు నాన్నని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటావు. నేను చెప్పాను కదా మావయ్య, ఏదో ఒక రోజు ఇలా అవుతుందని చెప్పానా. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. వదినా, ఎందుకు ఏడుస్తున్నారు? మీకేం కాదు వదినా, నేనున్నాను కదా. మీ స్కూల్ ఎలా వెళ్తోంది? స్కూల్ వెళ్ళదమ్మా, మేమే వెళ్ళాలి. ఏంటమ్మా నీకేం తెలియట్లేదు? మనం కాకరకాయని దోసకాయ అంటే టేస్ట్ ఏమీ మారదు కదా, చేదుగానే ఉంటుంది కదా. పింకీ, నువ్వు బాగా ఆలోచించు. చాలా తెలివైన వాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు నీకు లెసన్ చెప్తే అంటే ఏంటి? నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. తర్వాత అంతా సర్దుకుంటుంది, మనిద్దరికి కూడా. అమ్మా, మీ సంతోషానికి మించి నాకు ఏది ఎక్కువ కాదు. హలో, అమ్మ ఎక్కడా? అమ్మా, అమ్మా, అమ్మా. పిన్ని, ఏంటమ్మా? మా అమ్మని మీరు చూసారా? లేదే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పక్కన షాప్కి ఎక్కడికి వెళ్ళుంటుంది. ఈరోజు ఏం టిఫిన్ పెట్టావు? కుర్మా ఇంకా పూరి చేశాను. అరే, ఈ రోజు కూడా అదే టిఫినా? మార్కెట్లో వేరే వెజిటబుల్సే లేవా? ఇంకేదైనా చేయొచ్చు కదా. నువ్విచ్చే డబ్బులకి ఇదే చేయడం కుదురుతుంది. మంచిగా టిఫిన్ కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వు. మళ్ళీ శాలరీ గురించి అంటావు? మామయ్య, అమ్మ ఇంట్లో లేదు. పనికెళ్ళిందేమో. లేదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. చూడమ్మా, మీ అమ్మ నీకు చెప్పకుండా చాలా చేస్తుంది. నీకు అర్థం కాదంతే. పెద్దయ్యాక మీ అమ్మ గురించి నీకే తెలుస్తుందిలే. ఏం మాట్లాడుతున్నావు? అది చిన్నపిల్ల. నిజమే చెప్తున్నాను. మావయ్య, రండి అమ్మని వెతుకుదాం. ఇప్పుడు అవ్వదమ్మా, లేట్ అయిపోయింది. సాయంత్రం వెతుకుదామే. చూడండి గాయ్స్, మీరిప్పుడు నా వెనుకున్న వ్యక్తిని చూస్తున్నారు కదా. అతను నరికేసిన తలని చేత పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడికిప్పుడు పోలీసులు కూడా చేరుకున్నారు. సార్, కొంచెం నోరు తెరవండి. చెప్పరా, చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? తాట తీస్తాను, జాగ్రత్త. నీ గుడ్లు రెండు పీకి పారేస్తాను. చెప్పరా. చెప్పండి సార్, చెప్పండి. చికెన్ బిర్యానీ సార్, కానీ బిర్యానీ కావాలంటే వీడు మనకేదైనా చెప్పాలి కదా. నేను నీకు బిర్యానీ ఇస్తాను. ఇది ఎక్కడ దొరికిందో నువ్వు చెప్పు. వాడికి బిర్యానీ వద్దనుకుంటా సార్. గణేష్ బాబు, వదిలేయండి. రైల్ ట్రాక్. అదే రైల్ ట్రాక్. సార్, దగ్గరలోనే రైల్వే లైన్ ఉంది.
బహుశా సూసైడ్ అయి ఉంటుందేమో. ఖాన్, రైల్వే ట్రాక్ మీద దొరికినంత మాత్రాన సూసైడ్ అయిపోదు, అర్థమైందా? ఆ హెడ్ వెనక గాయం ఉందే, ఇదంతా పిఎం రిపోర్టు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మీరు రైల్వే పోలీస్తో మాట్లాడండి. ఇది సూసైడ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ సూసైడ్ అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే సార్. వీడికి బిర్యానీ తెచ్చివ్వండి. ఓకే సార్. పద. సూర్య అంకుల్. అరే పింకీ, ఏమైంది? నువ్వు ఎందుకు అడుస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అయ్యో ఏం లేదు, అప్పుడప్పుడు టైం పడుతూ ఉంటుంది కదా, వచ్చేస్తుంది. కానీ అంకుల్, ఈ టైంలో మా అమ్మ మీ ఇంటికి వంట చేయడానికి వస్తారు కదా. చూడు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. సరేగా, నువ్వైనా తిన్నావా? లేదు. పద, మనం భోంచేద్దాం. పద పద పద. నాన్నా, నిన్న అనుష్క ఆంటీ సొసైటీ మొత్తం చూసాను. అవునా? హోంవర్క్ చేసావా? నాన్న, అయిపోయింది. ఇలా చూడండి. మీరు ఒకసారి సొసైటీని చూడండి. సొసైటీలో గేమ్స్, స్విమ్మింగ్ పూల్, మూవీ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. అయ్యో దేవుడా! అరే, ఎక్కడొక చెట్టుంది డబ్బులతో, నువ్వు చూడలేదా? కామెడీ చేస్తున్నారా? అసలు తను ఏం చెప్తుందో ముందు వినండి. సరే, నువ్వే తనకు నేర్పావా? హలో, నేనేమీ చేయలేదు. విను, నేనొక ఎస్ఐటీని. ఇదంతా నువ్వే చేసావు. సరే, నేను వెళతాను. సార్, ఈరోజు ఇక్కడ 2 డెడ్ బాడీస్ దొరికాయి. మెయిల్ది హెడ్ లేకుండా, మగాడిదేమో 60 ఏళ్ళు ఉంటాయి, ఆడదానిదేమో 30 ఏళ్ళు ఉంటాయి సార్. అవి మిస్సింగ్ కంప్లైంట్స్ తో మ్యాచ్ అయ్యాయా? లేదు సార్, ఆ బాడీను హెడ్ను ఫుల్గా క్రాష్ అయిపోయింది, అందుకే గుర్తుపట్టలేకపోయాం. కానీ బాడీ మీద ఉన్న క్లోత్స్ అలాగే వేరే ఐటమ్స్ని ఎవిడెన్స్ కోసం తీసిపెట్టాం సార్. మా దగ్గర బాడీ ఫొటోస్ ఉన్నాయి సార్. కానిస్టేబుల్, అవి చూపించండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అప్డేట్ సార్, ఈ కేసు అంత తేలిక కాదు. ఖాన్, మనం ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇక్కడికి ఈజీ కేసులు రావు. కేసు ఈజీగా ఉంటే కిక్ ఉండదయ్యా. సూపర్ సార్. మీరు కూడా యూత్ లాగే మాట్లాడుతున్నారు. యూత్ గా బతకాలంటే వాళ్ళ డైలాగ్స్ చెప్పాల్సిందే. చెప్పు సార్. 1 కాదు, 2 మర్డర్స్ జరిగాయి. ఒకటి ఫీమేల్, ఇంకోటి మేల్. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. మర్డర్ లో అమ్మాయి యాంగిల్ ఉంది. సూసైడ్ లేదు సార్, రైల్వే పోలీస్ అటాప్సీ చేశారు. ఎవరు గుర్తుపట్టకూడదని వాళ్ళని మర్డర్ చేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు సార్. ఆ అమ్మాయిని గొంతు పిసికి చంపేశారు. ఇంకా అతన్ని తల మీద రాయితో కొట్టి చంపారు. ఎందుకంటే మాకు స్టోన్ పార్టికల్స్ దొరికాయి సార్. సార్, ఇంకో విషయం ఉంది. ఆ లేడీకి రీసెంట్ గా అబార్షన్ అయింది. అవునా? హర్ష, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని విచారించండి, అమ్మాయితో పాటు ఎవరు వచ్చారని. ఎస్ సార్. ఆ హెడ్ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ తో మ్యాచ్ అయిందా? అవును సార్, గోరేగావ్ పోలీస్ స్టేషన్ కి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. సంగ్రామ్ సార్, ఇలా చూడండి. అమోల్ కుల్కర్ని, ఏజ్ 58, ఎక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆఫీసర్ గురించి? హీస్ ఏ గుడ్ ఆఫీసర్ సార్. అతని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా లేదు. ఎవరు గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు బిహేవ్ చేయలేదు. అతను హానెస్ట్ ఆఫీసర్ సార్. అయితే కేసులో కిక్ ఉంది. ఇది నా దగ్గర ఉండాల్సిందే. సార్, ఇదంతా ఎవరు చేశారు? అదే తెలుసుకోవడానికి వచ్చాం. అంటే ఈ రోజు అమూల్ గారు ఆ రోజు ఎన్నింటికి బయటికి వెళ్లారు? నాన్న రోజు భోంచేశాక వాకింగ్ అని వెళ్ళేవారు. ఆ రోజు లేట్ అయినా కూడా రాలేదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మీ నాన్నగారికి బయట అఫైర్స్ లాంటివి ఏమైనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మై డాడ్ వాస్ ఏ గుడ్ మ్యాన్. సారీ. విషయం ఏంటంటే మీ నాన్నతో పాటు ఓ అమ్మాయి శవం దొరికింది. ఆమెకు కొన్ని రోజుల క్రితం అబార్షన్ అయింది. సార్, అటువంటిదేమీ లేదు సార్. మా నాన్న మాకు చెప్పకుండా ఏమీ దాచేవాడు కాదు. మీరిద్దరు ఏం చేస్తుంటారు? నేనొక కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నాను. నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్.
నేను ఒక గేమింగ్ యాప్ మీద పనిచేస్తున్నాను. అమూల్ గారు బయలుదేరినప్పుడు మీరిద్దరూ అసలు ఎక్కడున్నారు? నేను పని మీద బయటికి వెళ్ళాను. మరి మీరు? ఇంట్లోనే ఉన్నాను, నా రూమ్లో. అంటే ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్ళిన విషయం మీకు తెలియదు అంటున్నారు. నా వైఫ్ ఇంట్లో ఉంది, ఆమెకు చెప్పే వెళ్ళారు. ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడున్నారు? బెడ్రూమ్లో. మేడం, తనే స్నేహ. హలో స్నేహ, ఎస్ఐటి నుంచి వచ్చాము. మీ మావయ్య అమూల్ గారు 2 రోజుల ముందు చనిపోయారని ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను. ఆయన శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఐఎమ్ సో సారీ, కానీ ఇది మీకు చెప్పడం ఇంపార్టెంట్. ఆర్ యూ ఓకే? అదేంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా షేర్ చేసుకోవాలా? లేదు, అది అలాంటిది లేదు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఖాన్, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఇక్కడేదో తేడాగా ఉంది. వాళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు. మీరు మయాంక్ని చూసారా? వాళ్ళ నాన్న పోయినట్టు అసలు మొహంలో ఏమాత్రం కూడా బాధలేదు. వాడు నిఖిల్తో బాగా కోపంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు సార్. సార్, అలాగే ఇంకో విషయం కూడా అర్థం కావడం లేదు. ఆ అమ్మాయికి అలాగే అమూల్ గారికి సంబంధం ఏమై ఉంటుంది? ఫ్యామిలీ జాతకం తీయండి, మొత్తం తెలుస్తుంది. ఏదో దాస్తున్నారు. చాలా ఎక్కువైపోయింది కదా. స్మార్ట్ అవుతావా? లేదు. పోలీసులు పిలుస్తావా? నిన్ను కొట్టొద్దు, నన్ను కొట్టుకు. అయ్యో, వద్దు, వద్దు, నేను చేయొద్దు. అతను ఏం చేయగలదో తెలియక చేస్తుంటాడు. ఓహో, చాలా నొప్పిగా ఉందా నీకు? హా? ఏం చేద్దాం, ఈ సంబంధమే అలాంటిది. చాలా విచిత్రమైంది. ఒకరిని కొడితే ఇంకొకరు నొప్పెడుతుంది. నిజమేగా? వెంకీ, ఇదిగో అమ్మ, తీసుకో, భోంచేయి. అమ్మ వచ్చేస్తుందిలే. సరే, పద పద, రా రా, త్వరగా భోంచేద్దాం. ఇదిగో తీసుకో. నా చెల్లెక్కడా? నువ్వే దాచావు కదా? ఏం మాట్లాడుతున్నారు? మొన్నటి నుంచి కనిపించట్లేదు. అందరూ ఒకలా మాట్లాడుతున్నారు. నన్ను మెంట్లోని చేయకో. ఎక్కడుందో చెప్పు. పిచ్చా? తనేమి ఇక్కడ లేదు. నువ్వే తనేదో చేస్తుంటావు. ఏ ఆపు, ఇక్కడికెందుకు వచ్చావు? అక్కడికే వెళ్ళిచావు. అరే, మీకెవరో పిచ్చా? అరే, చూడండి, నన్ను భోజనం చేయనివ్వండి. అరే, కనీసం తను తినవండి. అరే, తుషార్ అంటే మీరేనా? మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి. మీరెవరు? మేము ఎస్ఐటి ముంబై పోలీస్ నుంచి వచ్చాం, కొంచెం రండి. సార్, డబ్బు వడ్డీకి ఇవ్వడమే నా పని సార్. అమ్మర్ గారు ఒక మంచి వ్యక్తి. 2 ఏళ్ల క్రితం నా దగ్గర 20 లక్షలు అప్పు తీసుకున్నారు. నేను నమ్మకంతోనే ఇచ్చాను, కానీ నా డబ్బు రాలేదు సార్. అందుకే చంపేశారా? అప్పు తీసుకున్నోడిని నేను చంపేస్తే డబ్బు ఎవరిస్తారండి? కానీ నా డబ్బు ఆయన ఇస్తానన్నాడు. ఇందులో 10,000 ఉన్నాయి. ఏమండి, జోక్ చేస్తున్నారా మీరు? నేను మీకు 20 లక్షల రూపాయలు ఇస్తే మీరు 10,000 ఇస్తున్నారా? మీ ఇంట్రెస్ట్ కూడా దీనికన్నా ఎక్కువ. తుషార్ గారు, ఇది ఇంట్రెస్ట్కి టోకెన్ అనుకోండి. నేను ఇంటిని బేరం పెట్టాను. అందులో వచ్చే డబ్బులతోని మీ డబ్బులు మొత్తం క్లియర్ చేసేస్తాను. ఇంటిని అమ్ముకోవాల్సిన అప్పు వాళ్ళకి అసలు ఏముండేది? నాదైతే 20 లక్షలు. ఇంకా మార్కెట్లో కూడా అప్పు తీసుకున్నారు. ఎంత? 1 కోటి రూపాయలు.
అంత డబ్బులా? ఎందుకు హ? నాన్నను ఎందుకు చంపావు? నన్ను ఎందుకు చంపావు? మయాంక్, నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే నీ బుర్ర మొత్తం పాడైంది. నేను మన నాన్నని చంపలేదు. సరే, అయితే మయాంక్, రిమోట్ బటన్ ని వద్దు మయాంక్. నొక్కేస్తాను. ముగ్గురం చనిపోతాం. వద్దు మయాంక్, వద్దు. సరే, అయితే ఒక పని చేద్దాం. నీకెక్కడ రక్తం వస్తుందో దీన్ని అక్కడ పూసుకో. మయాంక్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అరే, నేను విన్నాను అది గాయం మీద ఉప్పు పెడితే నొప్పెడుతుందని. చాలా నొప్పిగా ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు. మయాంక్, 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 ప్లీజ్ మయాంక్, వద్దు, అలా చేయొద్దు. మయాంక్, వద్దు మయాంక్, ప్లీజ్, చెప్పేది విను. ప్లీజ్ అలా చేయకు. నీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? అలా చేయొద్దు ప్లీజ్. సరిగ్గా చెప్పారు. హ? లేదంటే రోజు బాధపడతారు. తీసుకో, త్వరగా చెయ్యి. బట్టలు ఉతకాలి. తీసుకోండి. అది రావడం మంచిదైంది. పని మనిషికి ఇవ్వాల్సిన డబ్బులు మనకు మిగిలాయి. కిరణ్ ఇంటికి గాని మనం వెళ్ళిపోయామంటే ఇక రెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడే కాదు, ఇప్పుడు టైట్గా ఉంది. కొద్ది రోజులు పోనీలే. వాడు ఇంటి పేపర్ ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు. సార్, అమూల్ గారి అకౌంట్స్ అన్ని చెక్ చేశాం. ఆయన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ 2 ఏళ్ల క్రితం ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన అకౌంట్ లో బోల్డ్ అంత డబ్బు వచ్చి పడింది. అయినా ఇంటిని అమ్మాలని చూశారు. అంత డబ్బు అవసరం ఏమొచ్చుంటుంది రిటైర్ అయిన తర్వాత కూడా? సార్, ఈ అబార్షన్ అయిన అమ్మాయి ఉంది కదా, ఒకవేళ అది అమోల్ బిడ్డ అయిండొచ్చేమో. ఒకవేళ ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగి అమోల్ డబ్బులు ఇవ్వనని చెప్పి ఆ అమ్మాయిని చంపేశారేమో. అయితే అమూల్ ఎవరు చెప్పారు? ఈ కేసు కనబడేంత ఈజీ కాదు. సార్, ఇది స్నేహ మాయంగ్ ఇంకా నిఖిల్ కాల్ రికార్డ్స్. ఏం దొరికింది? నిఖిల్ అబద్ధమాడుతున్నాడు. అమూల్ గారు బయటికి వెళ్ళినప్పుడు స్నేహ నిఖిల్ కి కాల్ చేసింది. కాల్ చేయగానే నిఖిల్ అమూల్ గారి ఇంటికి వచ్చాడు. ఇంకా మయాంక్? మయాంగ్ లొకేషన్ ఇంట్లోనే ఉంది. ఆ దెబ్బేంటి? అది సార్, నేను పడిపోయాను. పడిపోయేవా లేక ఇంకేమైనా జరిగిందా? అంటే అమూల్ గారు మాయమైనప్పుడు నువ్వు మీ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి బయలుదేరావు. దారిలో మర్డర్ జరిగింది. మర్యాదగా నిజం చెప్పు. నీ రికార్డు మొత్తం మా దగ్గర ఉంది. లేదంటే అసలేం మాట్లాడుతున్నారు సార్? చూడు మయాంక్, రాజ్యాంగాన్ని నమ్మాను కాబట్టి సైలెంట్గా ఉన్నాను. నిఖిల్ ఏమీ చేయలేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. అసలు నేను నాన్న లేరని ఆలోచిస్తూ చెప్పడం మర్చిపోయాను. స్నేహ నన్ను భోంచేయడం కోసం పిలిచింది. నేను వచ్చాను. భోజనం చేశాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నిజం చెప్తున్నాడు సార్. వీడు భోంచేసే బయలుదేరాడు. కావాలంటే స్నేహను అడగండి. అయితే పిలవండి. తన అవసరం ఏమీ లేదు. అన్నట్టు మీకు తెలుసా మీ నాన్నకి ₹1 కోటి అప్పు ఉందని? అందుకే ఇంటిని అమ్మాలనుకున్నారని? లేదు సార్. సార్, ఆ బాడీ దొరికిన లేడీ కూతురు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇప్పుడు వెళుతున్నాం. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. వెళ్ళాక ఏదైనా తెలిస్తే నేను ఊరికే ఉండను. పదండి. పింకీ, చూడమ్మా, ఈ శారీ నువ్వు గుర్తుపడతావా? ఇది మా అమ్మ చీరనే. మరి ఇది? ఈ విరిగిపోయిన చైన్ మా అమ్మదే. కానీ ఇందులో రక్తం ఉందేంటి? అమ్మకి ఏమైంది? చూడండి, మీ చెల్లి మర్డర్ అయింది. ఏడవకమ్మా. సార్, నాకు తెలుసు ఆ సూర్యనే నా చెల్లెల్ని చంపుంటాడు. నోర్మై, ఎంతసేపు నోరు మూసుకుని ఉన్నావు? చిన్న పిల్ల పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ కిరణ్ నీ చెల్లే కదా? నా చెల్లి సూర్యతో పారిపోయింది అనుకున్నాను. అందుకే సిగ్గేసి రాలేదు. కానీ సార్, నాకు బాగా తెలుసు వాడే ఏదో చేసుంటాడు. వాడెక్కడుంటాడు? మా ఏరియాలోనే ఉంటాడు. గణేష్ బాబు సార్, నువ్వు వెళ్ళు. ఓకే సార్. పాపా, ఇదెవరని నీకు తెలుసా?
చూడు, ఇది అమూల్ అంకుల్. అమ్మ వీళ్ళింటికి వంట చేయడానికి వెళ్తారు. నిఖిల్ అన్నయ్య వాళ్ళ నాన్న. ఏంటి నిఖిలా? ఆ నిఖిల్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు. మయాంక్, ఏం చేస్తున్నావు నువ్వు? మయాంక్, మర్చిపోయావా? తను గర్భవతి. కొంచెం మంచితనంతో ఆలోచించు. తను నీ భార్య, అంతేకాకుండా ప్రెగ్నెంట్ కూడా. మయాంక్, మయాంక్, ఏం చేస్తున్నావు? స్నేహకెందుకురా ఫోన్ చేశావు? మయా, నేను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని. నీ బిడ్డే కదా ఇది. చెప్తున్నావు? ఆ బిడ్డ నాది కాదు, వీడిది. వీడేమా నాన్నని చెప్పాడు. మయా, నీకు మా మీద నమ్మకం లేదంటే పోలీసులకు చెప్పు. లేదు 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 లేదు. అదేమంటే మీరిద్దరు ఒప్పుకోండి. నువ్వు చేసే ఈ పిచ్చితనాన్ని ఫోన్ చేసి చెప్పాను. నాకు ఇక ఓపిక లేదు. నన్ను చంపేసే, చంపే. అక్కడే కూర్చో. కదిలేవంటే చంపేస్తాను. నాకు పిచ్చెక్కిందా? నా పిచ్చే కనబడుతోంది కదా. మయాంక్, దయచేసి ఇలా చెయ్యకు మయాంక్. నీకు కిరణ్కి అఫేర్ ఉంది కదా, నీ వల్లే తను ప్రెగ్నెంట్ అయింది. అందుకే తనకి అబార్షన్ చేయించావు కదూ? లేదు సార్, కిరణ్ నా ఇంట్లో పనిచేసేది సార్. మంచి అమ్మాయి. వీడున్నాడే, వీడు మంచోడు కాదు సార్. తన ఇంటిని కాజేయాలనే చూస్తున్నాడు సార్ వీడు. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. సార్, మీరు చుట్టుపక్కల వాళ్ళని అడగండి, వీడి చెల్లెల కోసం ఏం చేసేవాడా అని. చూడు బాబు, నిజం చెప్పు, లేదంటే మా దగ్గర ఇంకో పద్ధతి కూడా ఉంది. సార్, అవును, మా మధ్య సమస్య ఉండేది, కానీ నేను తన్ని చంపలేదు సార్. సార్, వీళ్ళ పక్కింటి వ్యక్తి చెప్పాడు. ఈ రోజు పొద్దున వీడు కిరణ్ ఇంటికి వెళ్ళి ఏదో వెతికాడంట. మమ్మల్ని చూస్తే ఎలా కనబడుతున్నావు? తను రిటర్న్ రాదని నీకు తెలుసు కదా. ఏం వెతికావు? సార్, అది ఇంటి పేపర్స్ వెతికాను సార్, కానీ నిజంగా నేను కిరణ్ చంపలేదు సార్. గణేష్ బాబు, తీసుకువెళ్ళు. నిజం చెప్పేంత వరకు వీడిని వదిలిపెట్టద్దు. వెళ్దామా? నిఖిల్ ఎక్కడా? విషయం ఏంటి? వాడిని విచారణ కోసం తీసుకెళ్ళాలి. అమూల్ డెడ్ బాడీతో పాటు దొరికిన డెడ్ బాడీ నిఖిల్ వాడిలో పనిచేసే అమ్మాయిది కదా. అవునా? అందుకే అర్జెంటుగా వెళ్ళాడు. అంటే మీరు వెళ్ళిన తర్వాత వాడేదో చెప్తూ ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాలన్నాడు. చాలా నర్వస్ అయ్యాడు. ఇప్పుడు ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మీరు కావాలంటే లోపలికొచ్చి చూసుకోండి. వద్దు, దాని అవసరం ఏం లేదు. అతని ఇంటికొస్తే మాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి. షూర్. సార్, నిఖిల్ పారిపోయాడు. ఓషీరావు ఇంట్లో లేడు, అమూల్ ఇంట్లో కూడా లేడు. సార్, ఈ కేసు పద్మవ్యూహంలా ఉంది. 2 కేసెస్ వేరు, ఒకదానికొకటి సంబంధం ఉంది. కిరణ్ ఉన్న ఏరియాలోనే నిఖిల్ ఉండేవాడు, కానీ మర్డర్ వాళ్ళ నాన్నది ఎలా అవుతుంది? అవును, అమూల్ ఇంకా కిరణ్కి అఫైర్ ఉండి ఈ విషయం నిఖిల్కి తెలిసి సమాజంలో తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళిద్దరిని చంపేసి ఉంటాడు. సరే, అలా అయితే ఈ విషయం మయాంక్కి కూడా అప్లై అవుతుంది కదా. నాకు మొదటి నుంచి అతని మీద అనుమానంగా ఉంది. వాడు సైకోలాగా ఉన్నాడు. సార్, ఈ ఆనందే కిరణ్ని చంపుంటాడు. వాణ్ణి నేను చితక బాధాను సార్. అయినా గానీ వాడు నోరు తెరవడం లేదు. భలే కిలాడీలా ఉన్నాడు. ఇలా కూడా ఏంటొచ్చు కదా. నిఖిల్ ఇంకా కిరణ్కి అఫైర్ ఉండుండొచ్చు. కిరణ్ అడ్డుగా ఉంది కాబట్టి తొలగించుకున్నారు. అమూల్ని ఇంకెవరైనా చంపుండొచ్చు కదా, ఫర్ సమ్ అదర్ రీజన్. ఒకవేళ అదే నిజమైతే ఇద్దరు బాడీలు ఒకే చోట ఎలా దొరికాయి? ఒకవేళ మనం ఆలోచించేది వేరే, నిజం వేరే అయ్యి ఉండొచ్చుగా. ఓ పని చేయండి, ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని కనిపెడుతూ ఉండండి. ఈ ఇద్దరిలోనే కిల్లర్ ఉన్నాడు. ఈ నిఖిల్ గాడి ఎక్కడికి వెళ్ళుంటాడు?
ఇలా చూడు, పని త్వరగా చేయలేదనుకో భోజనం పెట్టడం మానేస్తాను, జాగ్రత్త. సార్, ఇవిగో ఇవన్నీ ఫుడ్ బిల్స్ సార్. గణేష్ బాబు, 2 రోజుల ఫుడ్ బిల్స్ ఇవి. ఏంటి ఇంత తినేశారా మీరు? నేను దీన్ని అప్రోచ్ చేయను. సార్, ఇవన్నీ నా బిల్స్ కావు సార్. ఇవి ఆ మయాంక్ ఆర్డర్ చేసిన ఫుడ్ బిల్స్ సార్. ఆ నిఖిల్ ఎప్పుడైతే మిస్ అయ్యాడో అప్పటి నుండి ఒకే హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ వస్తోంది సార్. అది కూడా 3-4 మెంబర్స్కి. అలాగా సార్, ఒకవేళ ఈ మయాంకే బకాసురుడేమో, లేదంటే చాలా పెద్ద అబద్ధం చెప్తున్నట్టున్నా. అంటే ఖాన్, లాన్ కింద అన్నిటికంటే ఎక్కువ చీకటి ఉంటుంది. తీసుకో, భోజనం తిను. ఇంకా ఇక్కడ నీ టాబ్లెట్స్ తిను. ఓహో, లవర్ బాయ్, నీ లవర్కి తినిపించు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ ప్రేమలో ఎంత శక్తి ఉంది. తిను చావను కూడా చావట్లేదు. సరే, మంచిదే. ఒకవేళ చనిపోతే నిజమెవరు చెప్తారు? నువ్వే మా నాన్నని చంపేశావు. చంపింది నేను. ఏంటి ఏమన్నావు? నాన్నని నేనే చంపాను. స్నేహకి నాకు మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ గురించి తెలిసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదని కూడా తెలిసిపోయింది. అందుకే నేనే చంపేశాను. నీకు కావాల్సింది ఇదే కదా? చెప్పాను, నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసి చూపించు. చూపించు. నాన్నని చంపేశావా నువ్వు? స్నేహ, కట్లు విప్పు త్వరగా. నిఖిల్ హాస్పిటల్. కదలుకో. గణేష్ బాబు, తీసుకెళ్ళండి. లాక్కోండి. హర్ష, తను తీసుకెళ్ళు. ఖాన్, అంబులెన్స్ కు ఫోన్ చేయి. అది మయాంక్ బాంబు పెట్టాడు. అదిగో అక్కడుంది. అదిగో. త్వరగా రండి, త్వరగా. ఎక్కడుంది? ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ లో. ఓకే. సార్, ఇది బాంబు కాదు. వాడు బెదిరించడానికి చేసినట్టున్నాడు.
సార్ ఇది కేవలం టీవీ రిమోట్. మా నాన్నే నాకు అంత నన్ను చాలా నమ్మేవారు. అందుకే సార్ నా యాప్ కోసం ₹1,00,00,000 అప్పు చేశారు. కానీ ఈ విషయం ఆ నేహ ఇంకా నిఖిల్కి అస్సలు నచ్చలేదు. అందుకే నువ్వు ఫేక్ బాంబ్ పెట్టి వాళ్ళని టార్చర్ చేసావా? లేదు సార్, లేదు. వాళ్ళు మా నాన్నని చంపేశారు. ఎందుకు? వాళ్ళిద్దరికి అఫైర్ ఉంది సార్. ఆ బిడ్డ నాది కాదు, నిఖిల్ది. అది నిజం సార్. మయాన్ క్యాబ్కి డబ్బు ఖర్చు పెట్టొద్దని నేనే మావయ్యతో చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో ఎలాంటి లాభం లేదని. అందువల్ల తను ఎప్పుడు రిజెక్షనే ఫేస్ చేశాడు. ఇది తప్ప మీకు మయాన్ చెప్పిందంతా అబద్ధం సార్. నాకు నిఖిల్ మధ్య ఏమీ లేదు. ఈ బిడ్డకి తండ్రి మయానే సార్. అమూల్ గారు మిస్ అయిన రోజు ఆ రాత్రి అసలు ఏం జరిగింది? మావయ్య మయాన్ ఇద్దరు గొడవ పడ్డారు. మయాంక్ గన్ పడై. ఇది సరికాదు నాన్న, వదిలేసేయ్. వదిలిపెట్టమని చెప్తున్నా. మీదే తప్పు. బాంబ్ ఎఫెక్ట్ ని చెక్ చేయొద్దన్నారు. కనీసం దీన్నైనా చెక్ చేయనివ్వండి. అసలు నీకు ముందు గన్ ఎక్కడ దొరికింది? ఇది పెద్ద క్రైమ్ రా. నాకున్న పేరుని ఎందుకురా నాశనం చేస్తున్నావు? నేను అసలు దీన్ని చెయ్యనివ్వనురా. వదిలిపెట్టే నువ్వు. వదలండి. వదలండి. మయాంక్, మయాంక్, వీడి పిచ్చెక్కినట్లుంది వీడికి. వీడిని మనం ఇలా వదలకూడదు. స్నేహ, నీ ఫోన్ ఇవ్వమా. నీ ఫోన్ ఇలాగే నిఖిల్ ఫోన్ చేయాలి. ఈ ఎదవ కూడా ఫోన్ తీయట్లేదు. ఇంకా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నిఖిల్ కాల్ కనెక్ట్ అవ్వలేదు. అందుకే మావయ్య తన్ని కలవడానికి వెళ్లారు. సార్ నాకు ఫోన్ వచ్చింది. నేను మిస్ కాల్ వచ్చుండడం చూసి స్నేహకి కాల్ చేశాను. అప్పుడు నాకు స్నేహ అక్కడ జరిగిందంతా చెప్పింది. నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాడు మా ఇద్దరిని ఒక రూమ్లో బంధించాడు సార్. అంతేకాదు బాంబ్ పేరుతో భయపెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశాడు. అమూల్ గారు బయటకు వెళ్ళినప్పుడు మయాంక్ కూడా వెళ్ళాడా? నాకు తెలియదు సార్. నేను నిఖిల్కి కాల్ చేసినప్పుడు అదంతా చూసి నాకు కళ్ళు తిరిగాయి. నిఖిల్ వచ్చేలోపు కళ్ళు తిరిగి పడిపోయాను. ఈ కిరణ్కు నీకు ఏంటి సంబంధం? కిరణ్తోనా? అయ్యో లేదు సార్, తను మా ఇంట్లో వంట చేయడానికి వస్తుందంతే. మరి మీ నాన్నకు? అలాంటిదేం లేదు సార్. మా నాన్న కిరణ్ మాట్లాడుకునేవాళ్ళు, కానీ అలాంటిది అయి ఉంటుందని నాకు అనిపించడం లేదు సార్. జరుగుండదంటావా లేక అంగీకరించలేకపోతున్నావా మీ నాన్నకి కిరణ్కి మధ్య సంబంధం ఉందనే విషయం? తెలీదు సార్. ఖాన్, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. కిరణ్కి అమూల్కి మధ్య అఫైర్ ఉందా లేదా? సార్, మనం నిఖిల్ని కూడా నమ్మడానికి వీల్లేదు. ఆ బిడ్డ నిఖిల్కే పుట్టుండొచ్చు. మయాంక్ నిజమే చెప్తుండొచ్చు. ఏమీ అర్థం కావడం లేదు. డాక్టర్, ఈ అమ్మాయి ఇక్కడే అబార్షన్ చేయించుకుందా? ఈ అమ్మాయి ఇక్కడికే వచ్చింది, నాకు బాగా గుర్తుంది. ఎందుకు? ఏం జరిగింది? ఎందుకంటే ఆ అమ్మాయికి అబార్షన్ చేయించుకోవడం అసలు ఇష్టం లేదు. కానీ తనతో వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా అబార్షన్ చేయించుకోవాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితిలో నేను అబార్షన్ చేయనని కూడా చెప్పాను. తర్వాత ఏమైంది? తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. చూడండి, కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇందులో తనతో వచ్చిన వ్యక్తి ఎవరో చెప్తారా? ఇతనా? వీడేవాడు. అరే సార్, ఇది ఇల్లీగల్ కదా? ఇదేమీ ఇల్లీగల్ కాదు. దొంగలతో కలిసి ఉండడం వల్ల ఆలోచనలు ఇంకా టెక్నిక్స్ రెండు నేను నేర్చుకున్నాను. చూడు. సూపర్ సార్. సంగ్రామ్ సార్, ఫారెన్సిక్ వాళ్ళని పిలువు. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? భోజనం తెచ్చాం. బిందు భోజనం. మస్తుగా తిను. వాడికంతా నిజం చెప్పేశావు. నీకు కిరణ్కి అఫైర్ ఉంది కదా? దూరంగా తీసుకెళ్లి అబార్షన్ చేయించావు కదూ? ఏమనుకున్నావు? మాకు తెలీదు అనుకున్నావా? ఆ డాక్టర్ గుర్తుపట్టేసింది. నీ కారులో అమూల్ది బ్లడ్ శాంపిల్ దొరికింది. అర్థమైందా? నిజం చెప్పు. స్టార్టింగ్ నుంచి చెప్పు. నేను కిరణ్తో పాటు టైంపాస్ చేశాను. తను నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ గురించి చెప్పాక నేను చాలా భయపడిపోయాను సార్. నాకేమనిపించిందంటే తను నన్ను వదిలిపెట్టదని.
అబార్షన్ ఎందుకు చేయించాలి? మనం పెళ్లి చేసుకుందాం. అరే నేను పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా, కానీ కిరణ్ బిడ్డ మాత్రం అవుతూ చూడు. నీకు ఇదివరకే ఒక కూతురుంది, ఆ ప్రేమ నేను పంచదలుచుకోలేదు. నువ్వే ఆలోచించు, మనం 2 పిల్లల్ని చూసుకునే కెపాసిటీ మనకుందా? మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? ఖచ్చితంగా. మా ఇంట్లో వాళ్ళని ఒకసారి కలువు, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. నేను తన్ని ఒప్పించాను, కానీ మే క్లినిక్ వెళ్తే వాళ్ళు వద్దని చెప్పారు సార్. మా మధ్య గొడవ కూడా అయింది సార్. తర్వాత ఒప్పుకోను సార్. ఎందుకు చెప్పావు? ఒకరోజు తనకి నా పెళ్లి గురించి తెలిసిపోయింది సార్. తను నాతో గొడవ పడింది, నా పెళ్లంతో మాట్లాడతానని బెదిరించింది, ఇంకా నా మీద రేప్ కేసు పెడతానంది. నాకు భయం వేసింది. అది నేను తనకి చెప్పాను, నా పెళ్ళాన్ని వదిలేస్తానన్నాను. అమాయకురాలు సార్, బొప్పేసుకుంది. నేను తనని ఇంటి బయటికి పిలిచి తన్ని వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిన్ను వీడిని తీసుకుపోండి. రేయ్ లేవరా, వెళ్ళు. నిన్ను లేవరా, లే పద పదరా.